సుమలత, అక్షిత, భువన ముగ్గురు కలిసి ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సుమలత ఇలా అంటుంది, "ఆ పంతులు గారు నాకు ఆల్రెడీ చెప్పారు కదా! మన చరణ్ జాతకంలో ఉన్న గండాలు ఇక ఖచ్చితంగా పల్లవిని చంపేస్తాయి" అని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో, మనం ఒక్కొక్కటిగా ఆ గండాల ఎఫెక్ట్ చూస్తున్నాం కదా! పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఎన్ని రకరకాలుగా నేనేమీ చేయక్కర్లేదు. వాడి జాతకంలో ఉన్న గండమే చేస్తుంది. ఆ పల్లవిని తినేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు పక్కనే ఉన్న భువన, "కానీ ఏం లాభం ఆంటీ, అసలు మొన్న జస్ట్ మిస్ అయింది. అదే ఆ పూలకుండ తన తల మీద పగులుంటే చచ్చి ఊరుకునేది అక్కడే. అసల ఇవాళ మార్నింగ్ అట్‌లీస్ట్ ఫ్యాన్ ఇంకొంచెం గట్టిగా షాక్ కొట్టుంటే అక్కడే చచ్చేది. మిస్ అయింది కదా ఆంటీ" అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అంటుంది, "మిస్ అయితే ప్రతిసారి కాపాడడానికి పక్కన ఎవరు ఉండరు కదా! ఏదో రకంగా ఎప్పుడో ఒకసారి ఆ గండం వల్ల పల్లవి ప్రాణం పోతుంది" అని చెప్పి అంటూ ఉంటే, "కరెక్ట్‌గా చెప్పావు అక్షిత. పంతులు గారు చెప్పినట్టు ఖచ్చితంగా గండం వల్ల డెఫినెట్‌గా చస్తుందది. గండం డెఫినెట్‌గా దాన్ని తినేస్తుంది" అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా ఇక చరణ్ వస్తూ, "ఇదేంటి గురువుగారు అని చెప్పి ఏదో మాట్లాడుకుంటున్నారు" అని చెప్పి జస్ట్ గురువుగారు అన్న మాట మాత్రం వింటాడనమాట చరణ్. "ఏంటి మమ్మీ నువ్వు గురువుగారని ఏదో అంటున్నావు" అని చెప్పి అంటాడనమాట చరణ్. "అది బావగారు" అని చెప్పి అక్షిత కవర్ చేయబోతూ ఉంటే, "నువ్వు ఆగు అక్షిత, నువ్వేం కవర్ చేయొద్దు. మమ్మీ నువ్వు చెప్పు, గురువుగారిని నువ్వు కలిసావా? ఆయనేమైనా చెప్పారా?" అని చెప్పి అనగానే, "అది నాన్న" అని చెప్పి సుమలత చెప్పబోతూ ఉంటే, "నాకు అర్థమైంది మమ్మీ, నువ్వు గురువుగారిని కలిసావు. మొన్నటి వరకు కూడా నువ్వు పెళ్లి ఇష్టం లేదు, లేదు అంటూ ఉన్నావు. పల్లవి వద్దు, నాకు సపోర్ట్‌గా పెళ్లి జరగదు అన్నట్టుగా చెప్పావు. సడెన్‌గా నువ్వెళ్లి గురువుగారిని కలిసావు. అప్పటి నుంచి నువ్వు మాట మార్చేసావు. పల్లవిని పెళ్లి చేసుకోలేదంటే అని చెప్పి నన్ను నువ్వు చేస్తానని చెప్పి బెదిరిస్తున్నావు. చేసుకోవాల్సిందే లేదంటే నీకు మంచిది అది ఇది అని చెప్పి నాకే మళ్ళీ క్లాస్ పీకుతున్నావు. నాకు అర్థమైపోయింది. గురువుగారు ఏం చెప్పారో నేను చెప్తాను. ఈ పల్లవిని చేసుకుంటే చరణ్ లైఫ్ బావుంటుంది అని చెప్పి ఆయన చెప్పుంటారు. ఇంక అప్పటి నుంచి నువ్వు మారిపోయావు. పల్లవి సైడ్ తీసుకున్నావు" అని చెప్పి అంటాడు చరణ్. ఆయన పల్లవిని పెళ్లి చేసుకుంటే ఎవరికి మంచి మమ్మీ? నాకు ఆ బండదాన్ని చేసుకోవడం ఇష్టం లేదని చెప్తున్నా కూడా ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇక ఇటు భువన మనసులో అనుకుంటుంది, చరణ్ ఆ పల్లవి చావడం అనేది మంచి. ఇక ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది నాకు మంచి అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది భువన. ఇటు ఇక్కడ సుమలత చెప్తుంది, "రేయ్ చరణ్, ఇప్పటి వరకు నన్ను ఎన్నిసార్లు అడిగావురా ఈ పెళ్లి విషయం? ఇంకొక్కసారి అడిగావంటే నేను అసలు ఊరుకునేదే లేదు. నేను చెప్పిన మాట మీద ఉంటాను. పెళ్లి జరగాల్సిందే, ఇందులో వేరే మార్పే లేదు" అని చెప్పి అనగానే ఇక చరణ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మరోపక్క గుండమ్మ ఒకతే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవికేంటి పెళ్ళి అని చెప్పి అనుకోగానే ఇన్ని రకరకాల గండాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే అక్కడికొచ్చి కూర్చుంటారనమాట సోఫాలో శ్రీనివాసరావు వాళ్ళ మావయ్య. "అమ్మ గుండమ్మ, గుండమ్మ" అని చెప్పి 2, 3 సార్లు పిలిచినా కూడా గుండమ్మ పలకదనమాట. పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చి గుండమ్మ పక్కన కూర్చుంటారు ఆదిత్య. "గుండు, ఏంటి? ఏం ఆలోచిస్తున్నావు అంత ఇదిగా" అనగానే, "ఏం లేదండి" అని చెప్పి అనగానే, "మరేంటి మా నాన్నొచ్చి ఇప్పటికి 2, 3 సార్లు పిలిచారు. నువ్వేంటి పలకలేదు" అనగానే, "అయ్యో! సారీ మావయ్య. నిజంగా నాకు మీరు పిలిచినట్టే తెలియలేదు" అని చెప్పి అంటుంది గుండమ్మ. ఇక చాటుగా వింటూ ఉంటుంది వైష్ణవి వీళ్ళ ముగ్గురు మాటలు. ఇక "ఏమైంది గుండమ్మ" అని చెప్పి అడుగుతారనమాట ఇటు ఆదిత్య అలాగే శ్రీనివాసరావు. "షాపింగ్ ఎలా అయింది? అక్కడేమైనా ఇబ్బందయిందా?" అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటే, అప్పుడు గుండమ్మ, "షాపింగ్ బాగానే అయింది. కానీ అక్కడ ఒక పెద్ద గండం తప్పింది పల్లవికి" అని చెప్పి ఇక అక్కడ ఫ్యాన్ వల్ల పల్లవికి షాక్ కొట్టడం ఇదంతా కూడా చెప్తూ ఉంటుందనమాట. నాకెందుకో పెళ్ళనుకున్న దగ్గర నుంచి అసల మనం షాపింగ్‌కి బయలుదేరేటప్పుడు కూడా గుమ్మడికాయ పగలడము, ఇక దాని ముందు రోజు నైట్ పల్లవి తల మీదేమో కుండి పడిపోయింది. ఇప్పుడు షాపింగ్ మాల్‌లో ఇలా జరిగింది. ఇలా ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఏదో కీడులాగా ఏదో అవ్వబోతుందని భయంగా ఉంది మనసులో. అదే ఆలోచిస్తున్నాను. పల్లవికి ఏమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి అంటూ ఉంటే, "అయ్యో! అలా ఏమీ అనుకోవద్దమ్మా. ఏవో 2, 3 సంఘటనలు అలా జరిగేసరికి నువ్వు అలా మనసులో ఏమి పెట్టుకోకు. అవేమో అలా జరుగుంటాయిలే" అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసరావు. ఇక ఆదిత్య కూడా, "అవును గుండమ్మ, అవేమీ మనసులో పెట్టుకోకు. మనం దగ్గరుండి పెళ్లి జరిపిస్తాం కదా! ఎక్కడ ఏమీ ఆటంకం ఉండదు" అని చెప్పి అనగానే, "నాకెందుకో ఆ సుమలత మీదే డౌట్‌గా ఉందండి. అసలు మొన్నటిదాకా పెళ్లి వద్దు, కాదు అని చెప్పి అంది. కానీ ఏంటో సడెన్‌గా పెళ్లి చేస్తుంది. ఏదో ఉందనిపిస్తుంది" అనగానే, "అదేమీ లేదులే గుండమ్మ. ఆవిడ మారిపోయారని మనకు అర్థమవుతుంది కదా! మనసులో ఏం పెట్టుకోకు" అని చెప్పి అందరూ సర్ది చెప్తూ ఉంటారు గుండమ్మకి. ఇక ఇటు వైష్ణవి ఆలోచిస్తూ ఉంటుంది. మొత్తానికి గుండమ్మకి భయం స్టార్ట్ అయింది. కూతురికి ఏమవుతుందో అని చెప్పి. ఎంత ఏమైనా కూడా చరణ్ జాతకంలో ఉన్న గండం ఈ పల్లవి చచ్చేదాకా ఊరుకోదు అని చెప్పి అని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది.
మరోపక్క చరణ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. తన రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ. అటు పంతులు గారేమో షాపింగ్ మాల్‌కొచ్చి నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. కానీ నేను ప్రేమిస్తున్న అమ్మాయిని ఆయన కూడా చూపించలేరు. ఈసారి కూడా మిస్ అయిపోయింది. ఆయనేమో నార్మల్‌గా ఉంది ఆ అమ్మాయి అని చెప్పన్నారు. కానీ నేను అక్కడ మ్యూజిక్ కాంపిటీషన్‌లో ఆ అమ్మాయి కొంచెం వెరైటీ గెటప్‌లో కనిపించింది. అసలు ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరా? లేదంటే ఇద్దరు ఒకటేనా? ఏదైనా అమ్మాయి నార్మల్‌గా ఒకే రకంగా రెడీ అవుతుంది కదా! ఇలా 3 టైప్స్ లాగా ఏం రెడీ అవ్వదు కదా! ఆయన గొంతు కూడా ఒకేలాగుంది. అసలు నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఏమో అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే అటువైపుగా వెళ్తున్న పల్లవి, చరణ్ ఏం ఆలోచిస్తున్నావు అనుకుంటూ చరణ్, చరణ్ అనుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక ఇటు చరణ్ గమనించుకోకుండా పల్లవిని గుద్దేసరికి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. ఇక అలా కాసేపు చూసుకుంటూ ఉంటే, అప్పుడే అటువైపుగా వెళ్తున్న చంటి చూసి ఇక అన్నయ్య, వదిన ఒక మాట మీద వచ్చినట్టున్నారు అని చెప్పి అనుకుంటూ ఇక అక్షిత దగ్గరికి వెళ్తాడు చంటి. ఇటు ఇక్కడ పల్లవి, చరణ్ లేచి నించొని, "ఏయ్! ఊరికే ఎందుకు నన్ను గుద్దావు?" అనగానే, "నేనా గుద్దింది? నువ్వే నన్ను గుద్దావు. నేను పడబోతున్నాను, అదే నువ్వు పడబోతున్నావు అని చెప్పి పట్టుకున్నాను. ఈలోపు నువ్వే నన్ను లాగేసావు. ఇద్దరం పడ్డాం దాని మీద" అని పల్లవి చెప్తూ ఉంటే, "ఆ! అవును మరి తెగ అందగత్తెవని మీదకి లాక్కుంటాను" అని చెప్పి అనగానే, "ఏమో నీ ఇన్నర్ ఫీలింగ్ అదేనేమో" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "అబ్బో! నువ్వు మామూలు తెలివిదానివి కాదమ్మా. నీ తెలివితేటలు మాకు తెలీదా?" అని చెప్పి అనగానే, "అవును తెలివిగలదాన్నే" అని పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చరణ్, "అవును మామూలు తెలివితేటలు కాదు నీది. మాట మార్చేస్తావు. ఆ రోజు ఏం చెప్పాను? పెళ్లి ఇష్టం లేదని అక్కడ చెప్పమంటే వచ్చి నీకు నచ్చినట్టుగా చెప్పావు. నిన్నసలు నమ్మనేకూడదు" అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే, నేను అదే చెప్దాం వచ్చాను. కానీ అక్కడ సిట్యుయేషన్ వేరేలా ఉండేసరికి అలా చెప్పాల్సొచ్చింది. అయినా పెళ్లి ఇష్టం లేదు అని నువ్వంటే ఇష్టం లేదని 10 సార్లు నాకు చెప్పే బదులు వెళ్లి మీ అమ్మగారికి చెప్పొచ్చుగా. పెళ్లి ఆపేస్తారుగా అని చెప్పి చరణ్‌తో అంటుంది పల్లవి. అప్పుడు చరణ్ అంటాడా, నేనెళ్ళి ఆ ట్రైల్ కూడా అయింది. మా అమ్మకి ఎన్ని సార్లు చెప్పినా కూడా పల్లవిని పెళ్లి చేసుకో, నీకే మంచిది, నీకే మంచిది అంటుంది. మా అమ్మ కూడా నన్నే బెదిరిస్తుంది అనగానే, నీకన్నా పెద్దవా ఆవిడ. ఆవిడకి అర్థమైంది. ఇంతకుముందు నేనంటే ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మీ అమ్మగారికి నేనంటే నచ్చాను. సో, నాతో పెళ్లి, నా జీవితం బావుంటుంది, నీ జీవితం అని చెప్పి ఆవిడ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ మాట చెప్పారు. ఆవిడ ఎంతైనా అనుభవంతో చెప్పారు. తెలుసుకోవయ్యా అని చెప్పి అంటుంది పల్లవి. ఆ తర్వాత పల్లవి, ఇంతకీ ఏదో ఆలోచిస్తున్నావు ఏంటిది అని చెప్పి అనగానే, "ఆ! అన్నీ నీకు చెప్పాలా?" అని చెప్పి అనగానే, "చెప్పాలి. నీ కష్టం, సుఖం, నీది ఏదైనా బాధైనా సరే నాకు చెప్పాల్సిందే. కాబోయే భార్యాభర్తలం కదా!" అనగానే, అయినప్పుడు చూద్దాంలే గానీ, నేను మాత్రం నా మనసులో ఫీలింగ్ నీకేమీ చెప్పను. తీరుస్తావా? పెడతావా? పో ఇక్కడి నుంచి అని చెప్పి చరణ్ అంటాడు. ఇప్పుడు నా నుంచి తప్పించుకున్నా ఎప్పుడు తప్పించుకోలేవులే చరణ్ అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇటు చంటి వెళ్తాడనమాట అక్షిత దగ్గర నుంచి. "ఏంటి అక్షిత ఎప్పుడు చూసినా నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. అక్కడ మా అన్నయ్య, వదిన కబుర్లాడుకుంటున్నారు. వాళ్ళు కాంప్రమైజ్ మీదకొచ్చారు" అనగానే, "అవునా?" అని చెప్పి అక్షిత వెళ్ళబోతూ ఉంటుంది. "ఏ ఎక్కడికి వెళ్ళేది?" అనగానే, "ఇప్పుడు నువ్వే అన్నావు కదా! వాళ్ళు ఏదో కబుర్లాడుతున్నావని, చూద్దామని" అనగానే, "ఏం అవసరం లేదు. వాళ్ళు ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళే అంత అన్యోన్యంగా ఉన్నారు. మనిద్దరికి ఆల్రెడీ పెళ్లయింది. నువ్వే నాతో సరిగ్గా ఉండవు. ఎప్పుడు చెప్పిన మాట వినవు. ఏదో ఒకటి చెప్తావు" అని అలా చంటి అంటూ ఉంటే, ఇక మనసులో అక్షిత, ఇప్పుడు వీడు నా నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. వీడిని డైవర్ట్ చేయాలి అని చెప్పి అక్షిత మనసులో అలా అనుకోని, "అది కాదు చంటి. ఇప్పుడు మీ అన్నయ్య ఏంటి చెప్పు" అనగానే, "మా అన్నయ్య ఏంటి? మా అన్నయ్యే" అనగానే, "అదే ఆయన ఏంటి ఐడెంటిఫికేషన్ అది అడుగుతున్నాను" అనగానే, "ఏముంది నాతో పాటు చదువుకుంటున్నాడు" అని అంటాడు చంటి. "అది కాకుండా ఇంకేంటి?" అనగానే, "మ్యూజిక్ ఇష్టం తనకి" అనగానే, "కదా! తనకంటూ మ్యూజిక్ వరల్డ్‌లో ఒక పేరు సంపాదించుకున్నాడు. మరి నీకేముంది చెప్పు? పలానా సుమలత చిన్న కొడుకు అని, లేదంటే ఇటు చరణ్ వాళ్ళ తమ్ముడని అలా. అంతే కదా! ఇప్పుడు నేనేనా? మీ ఆయన ఏం చేస్తున్నాడమ్మా అంటే, నాకు ఏమన్నా చెప్పుకోవడానికి ఉందా? లేదు కదా! ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. నీలో ఏ టాలెంట్ ఉందనేది చూసుకో. ఒక మంచి పేరు, గుర్తింపు సంపాదించు. అప్పుడు నువ్వు చెప్పింది ఏదైనా సరే కాదనకుండా చేస్తాను. ఓకేనా?" అని చెప్పి అక్షిత అనగానే, "సరే. సరే అయితే నువ్వు చెప్పావు కదా! ఇక నుంచి ఆ పని మీద ఉంటాను. అదే ఆలోచిస్తాను. నాలో ఏ టాలెంట్ ఉందో బయట పెడతాను. పేరు తెచ్చుకుంటాను" అని చెప్పి అక్కడి నుంచి చంటి వెళ్ళిపోతాడు. ఇక మరోపక్క గుండమ్మ ఫోన్ చేస్తుందనమాట పల్లవికి. పల్లవి బయటకొచ్చి, "చెప్పమ్మా ఏంటి?" అనగానే, "అక్కడంతా బాగానే కదా! ఓకేనా?" అని చెప్పి అడుగుతుంది గుండమ్మ. "నాకేంటమ్మా బాగానే ఉన్నాను కదా!" అనగానే, "అది కాదమ్మా పెళ్ళనుకున్న దగ్గర నుంచి ఏదో రకమైన నీకు గండం వస్తూనే ఉంది. అందుకే భయంగా ఉంది" అని చెప్పి అనగానే, "అమ్మా నేనైతే ఆ విధంగా ఏం ఆలోచించట్లేదు. నువ్వు కూడా ఏం అలా ఆలోచించకు. అంతా బాగానే అవుతుందిలే" అని చెప్పి అనగానే, "సరే అమ్మా అయితే జాగ్రత్త" అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక గుండమ్మ దగ్గరికొస్తారనమాట. ఇటు ఆదిత్య అలాగే
అలాగే శ్రీనివాసరావు, "గుండమ్మ నీకున్న భయం చాలక అది పల్లవికి కూడా ఫోన్ చేసి చెప్పాలా చెప్పు? తను భయపడిపోదు" అనగానే, "తనేమి భయపడట్లేదులెండి నార్మల్‌గానే ఉంది. కానీ తన్ని అలర్ట్ చేయాలి కదా! జాగ్రత్తగా ఉండమని చెప్పాను" అనగానే, సరేలే అని చెప్పి అక్కడి నుంచి శ్రీనివాసరావు, ఆదిత్య వెళ్ళగానే ఇక ఇటు ఆలోచిస్తూ ఉంటుంది గుండమ్మ. అక్కడ సుమలతలో మార్పొచ్చిందంటే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఆవిడ గండం అని చెప్పి ఏదో అనింది. అది ఏంటనేది పూర్తిగా చెప్పలేదు. ఏదో కవర్ చేసి చెప్తున్నట్టుగా అనిపిచ్చింది. ఏదో ఉంది. అందుకే ఆవిడ ఈ పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది గుండమ్మ. మరోపక్క పల్లవి నిద్రపోతూ ఉంటుంది. ఇక తెల్లారి లేచి వాటర్ తాగుతుందనమాట. ఇక వాటర్ తాగి తన రూమ్‌లో నుంచి బయటకొద్దామని చెప్పి డోర్ తీయగానే, ఈలోపు పాము కరెక్ట్‌గా పల్లవి రూమ్ బయటే ఉంటుంది. "పాము, పాము" అని చెప్పి చాలా షాకింగ్‌గా భయపడుతూ ఇక చరణ్, "బామ్మగారు" అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఆ పామేమో పల్లవి గదిలోకొచ్చేస్తుంది. పల్లవి బెడ్ ఎక్కి అటు ఇటు వెళ్తూ ఉన్న పల్లవి ఎటెళ్తే ఆ పాము అటే వస్తూ ఉంటుంది. పాము, పాము అని అరుస్తున్నా ఈ లోపల ఎవ్వరు రారనమాట. ఇక పామొచ్చి పల్లవిని కాటేసినట్టుగా కల అనమాట ఇదంతా. పల్లవి లేచి చాలా షాకింగ్‌గా ఏంటిది కల అని చెప్పి కళ్ళు తెరిచి చూడంగానే మళ్ళీ పాము కనిపించినట్టు అనిపిస్తుందనమాట పల్లవికి. గట్టిగా అరుస్తుందనమాట. పాము అని చెప్పి ఈ లోపల ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. అమ్మ పల్లవి ఏమైంది అని చెప్పి ఇక ఇటు బామ్మ, చరణ్ వీళ్ళంతా కూడా ఇటు సుమలత, అక్షిత, భువన అందరూ వస్తారనమాట. ఏమైందమ్మా అనగానే, ఇలా నాకు కలలో పాము కనిపించింది. కాటేసినట్టుగా వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటుంది పల్లవి. వీళ్ళంతా కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.